హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే వచ్చినాం అనమాట. అంటే వాళ్ళ ఊరికి. వాళ్ళు కూడా సిటీలోనే ఉంటారు, కానీ కొంచెం వర్క్ ఉంటే వచ్చిర్రు అనమాట. సో మేము కూడా వెళ్ళినాం అక్కడికి. ఆ తర్వాత ఏమైందంటే మా అన్నయ్య బర్త్డే అనమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ బర్త్డే. సో ఆ బర్త్డే అలాగే మొన్న మ్యారేజ్ డే అనమాట. సో రెండు అయితే సెలబ్రేట్ చేస్తారు అనమాట. అందుకే ఇప్పుడైతే వీడియో అయితే వ్లాగ్ అయితే పెట్టినా నేను. చూడండి, అందరినీ చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేపిస్తా. సో ఏమైతే మా ఫ్రెండ్ అనమాట. అంటే మా ఊరే, మా విలేజ్, కానీ ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఊరు. అంటే మా ఆడబిడ్డ వాళ్ళ సొంతం బావ కొడుకునే చేసుకున్నాం అనమాట. సో ఆడబిడ్డ అక్కడ కూర్చుంది మా సారు, మా ఆడబిడ్డ. ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తారు అనమాట. పిల్లలు వాళ్ళు చుట్టుపక్కల పిల్లలు అనమాట. ఈ బర్త్డే అయితే మా అన్నయ్యది. అక్కడ నిలబడ్డది అయితే మా అన్నయ్య అనమాట. సో కేక్ అయితే కట్ చేస్తుండు. ఈమె అనమాట మా పెద్ద ఆడపడుచు. కేక్ తినిపిస్తుంది మా అన్నయ్యకి. ఈమె మా పెద్ద కోడలు. అంటే మా ఆడబిడ్డకి ముగ్గురు ఆడపిల్లలు అనమాట. సో ఈమె పెద్ద ఆమె. వెనకాల మా సారు మిర్రర్లో వీడియో తీస్తుంటే ఆ మిర్రర్లో పడుతుంది అనేసి ఫోటో తీస్తుంటే దాన్ని మొత్తం ప్యాక్ చేస్తుండే వెనకాలంగా మా సారు. ఇక్కడ వచ్చేసి ఇంటి వెనకాల, అంటే వీళ్ళ రిలేషన్సే. ఇంటి వెనకాల వాళ్ళు బర్త్డే అని అయితే చెప్తే వచ్చిరనమాట. గుండు అయితే కేక్ ఓపెన్ చేసి, ఆ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ పెట్టినా కానీ ఆ కేక్ దగ్గరనే ఉంటుంది, దానికి కావాలే నిలబడుతుంది. అటు ఇటు పోతుంది, గిత్తతో తింటుంది, అటు ఇటు పోతుంది, గిత్తతో తింటుంది. వీళ్ళైతే ఇంటి పక్కన పిల్లలు అనమాట, ఎదురుగా పిల్లలు అనుకుంటా. పిల్లల వీడియోస్ కూడా తీసిన నేను. సూపర్ డ్యాన్స్ చేస్తారు అనమాట. యూట్యూబ్లో షార్ట్స్ పెట్టినా చూడండి. అంటే ఫుల్ బాగా చేస్తారు డ్యాన్స్. సో ఇక్కడ కూడా వీళ్ళ రిలేషన్సే, మా అక్క వాళ్ళ రిలేషన్సే ఇంటి వెనకలో ఉంటారు అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. నెక్స్ట్ కేక్ పెట్టేదైతే మనమే అనమాట, నేను నా హస్బెండ్. మా అక్క లేదు, తనకు కూడా పెడదామంటే అంటే కుకింగ్ చేస్తుంది. ఆ రోజు ఫుల్ వర్షం వచ్చింది అనమాట. ఆ రోజు కాదు, నిన్ననే ఫుల్ వర్షం వచ్చింది. అందుకనేసి అయితే ఇక కరెంటు పోతుంది అనేసి ముందే కుక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మా అన్నయ్య అయితే మాకైతే కేక్ తినిపించిండు. పాప చూడురా అన్నే నిలబడ్డది. ఆమెకి కేక్ అంటే ఇష్టం. ఈమె వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అక్క అనమాట, సొంతం సిస్టర్ అనమాట, ఓన్ సిస్టర్. ఇంకా వీళ్ళందరూ బర్త్డేకి వచ్చిర్రు. వాళ్ళ బావ అనమాట. అటు నుంచి ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంది. అంటే మా అన్నయ్య వాళ్ళ బావ, అక్క బావ అనమాట వాళ్ళు. సో అన్ఎక్స్పెక్టెడ్గానైతే కేక్ కట్ చేస్తుర్రు. ఎందుకంటే మేము అంటే ఇట్లా మ్యారేజ్ డే అండ్ బర్త్డే అని అయితే మాకు తెలియదు. సో ఆడికి పోయిన తర్వాత తెలిసింది. అందుకే కేక్ తెప్పించినాం, కట్ చేయించినాం అనమాట మేమే. నేనే కేక్ కట్ చేసిన. అంటే వాళ్ళు ఆల్రెడీ కట్ చేసారు, నేనే పీసెస్లో చేసి అందరికి పిల్లలకి ఇస్తున్నా అనమాట. సో వీడియో ఇష్టం ఎవరు లేరు, అందుకే నేనే తీసుకుంటా, నేనే పెడుతున్నా. మా కోడికి అయితే కేక్ తినిపిస్తున్నా. గుండుది అయితే కేక్ కట్ చేస్తే ఆడనే ఉందన్నమాట. ఆమె ఉండి చూస్తుంది. వేరే వాళ్ళు తింటా ఉంటే ఆమె మా బిడ్డకి అయితే కేక్ తినిపిస్తున్నా. మనకి మన బర్త్డే నానేవన్నా అని. మా మామయ్య ఏమో కూరలు కూడా వేయరి కేక్ అంటుండు. అందుకే నవ్వినాం అనమాట అందరూ. నెక్స్ట్ అయితే అందరూ ఇంకా చుట్టాలు అందరం కలిస్తే ఖచ్చితంగా డ్రింక్ ఉండాలి కాబట్టి వాళ్ళైతే వేరే రూమ్లో కూర్చొని వాళ్ళు డ్రింక్ చేస్తారు. మేము వేరే రూమ్లో, వెనక రూమ్లో కూర్చొని అయితే మేము డ్రింక్ చేస్తున్నాం. అంటే మా సార్ ఒక్కడే బీరు, మేము థమ్స్అప్ తాగుతూ కూర్చున్నాం అనమాట. ఊరికి అలా వీడియో తీసిన బీర్ తాగుతుంటే. అంటే తాగలే, ఇట్లా పోయి గ్లాస్లో కూర్చొని తీసిన అనమాట. మా అత్త అనమాట అక్కడ ఏదన్నా ఒకటి తాకిస్తేనే ఉంది మా గుండుది. వెరీ గుడ్. హాయ్ చెప్పు డాడీ అంటే హాయ్ చెప్తుంది. సో ఇవాళ బ్లాగ్ అయితే ఇది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.